నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే కానీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో పనిచేసి ఇండియాకు వచ్చిన తర్వాత చాలామంది మనం చూసుకుంటే కానీ తిరుపతికి 99% 100% జనాలు అయితే తిరుపతికి తిరుమలకు అయితే వెళుతూ ఉంటారనమాట. అటువంటి వారికి దర్శనాలలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. దానికి సంబంధించి ఏపీఎన్ఆర్టీఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున శుభవార్త తీసుకుని వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా ప్రవాసాంధ్రులకు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనాల కేటాయింపు పెంపుకు టీటీడీ ఆమోదం తెలిపింది. ప్రతిరోజు 100 మంది ప్రవాసాంధ్రులకు దర్శన అవకాశం లభించింది. ఏపీఎన్ఆర్టీఎస్ వెబ్సైట్ ద్వారా మీరు దర్శనం కోసం బుక్ చేసుకోవాలని చెప్పేసి ఏపీఎన్ఆర్టీఎస్ ప్రకటించింది. 50 విఐపి బ్రేక్ దర్శనాలు, 50 స్పెషల్ ఎంట్రీ దర్శనాలు, మొత్తం ప్రతిరోజు విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చే 100 మంది ప్రవాసాంధ్రులకైతే టీటీడీలో తిరుమలలో దర్శనం ఇస్తామని చెప్పేసి ఏపీఎన్ఆర్టీఎస్ ప్రకటించింది. కనీసం మీరు 72 గంటల ముందుగా దర్శన కోసం అభ్యర్థనలు తప్పనిసరిగా మీరైతే పెట్టుకోవాలని చెప్పేసి, అంటే మీరు దర్శనానికి వెళ్ళే 72 గంటల ముందు 3 రోజుల ముందు మీరు ఏపీఎన్ఆర్టీఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఎంతమంది వెళతారని చెప్పేసి వాళ్ళ యొక్క వివరాలతో సహా మీరు దర్శనం కోసం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా దర్శన సేవ కేవలం ఆంధ్రులకు మాత్రమే అని చెప్పేసి వెల్లడించడం జరిగింది. ప్రవాసాంధ్రులు, వారి యొక్క తల్లిదండ్రులు, అత్తమామలు, భార్య లేక భర్త, పిల్లలు మాత్రమే అర్హులని చెప్పేసి వెల్లడించడం జరిగింది. మరిన్ని వివరాలకు మీకు స్క్రీన్ మీద ఫోన్ నెంబర్లు అయితే కనపడుతూ ఉన్నాయి. ఆ నెంబర్లకు ఫోన్ చేసైనా సరే మీరు మరింత సమాచారం అయితే తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి కువైట్ కానీ గల్ఫ్ దేశాలు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం సులభంగా అందించేందుకైతే ఈ యొక్క కొత్త విధానాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.